హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇండియన్ గవర్నమెంట్ పెట్టినటువంటి రీసెంట్ బడ్జెట్ ఏదైతే ఉందో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1న మనకి 2026లో పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి. సో మనకి ఏదైతే బడ్జెట్ ఉందో 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ని అయితే పెట్టడం జరిగిందండి. ఈ బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9th టైం అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అంటే తన యొక్క 9th బడ్జెట్ అయితే పెట్టారు. ఇదివరకు మనకి మొరార్జీ దేశాయ్ గారు 10 బడ్జెట్లు పెట్టారండి. తర్వాత చిదంబరం గారు 9 బడ్జెట్లు పెట్టారు. అలాగే నిర్మలా సీతారామన్ గారు కూడా మనకి 9 బడ్జెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇండియాలో మనకి మొట్టమొదటి బడ్జెట్ని సమర్పించినటువంటి ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే మనకి ఆర్కే షణ్ముఖం శెట్టి గారు అనమాట. మరి ఆర్టికల్ నెంబర్ 112 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని చెప్తుందండి. బడ్జెట్ అనే పదం ఎక్కడా లేదు. అయితే బడ్జెట్ అనే పదాన్ని మనం ఫ్రెంచ్ భాష అయినటువంటి బౌగొట్ అనే పదం నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఓకే, మరి ఈ వీడియోలో మనం టోటల్ బడ్జెట్ వాల్యూ ఎంత ఉంది, అలాగే క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉంది, అలాగే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, అలాగే ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది, అలాగే రెవెన్యూ డెఫిసిట్ ఎంత, అలాగే ప్రైమరీ డెఫిసిట్ ఎంత, అలాగే ఏ రంగానికి కేటాయింపులు జరిగాయి, అలాగే మూలధన వ్యయం ఏంటంటే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎలా పెరిగింది ఈ బడ్జెట్లోని, అలాగే ఇంకేమైనా సరే కొత్తవి మనకి ఇంట్రడ్యూస్ చేశారనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కైనా స్టేట్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మన వీడియోని షేర్ చేయండి. డెఫినెట్గా మీకు ఎంత కాంప్లికేటెడ్ కంటెంట్ అయినా సరే చాలా సింప్లిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి అలాగే మన బాలు ఐక్యూ యాప్ మీరు ఏదైతే గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఇది పొందొచ్చు. మీరు ఏ సింగిల్ సబ్జెక్ట్ తీసుకున్నా, కాంబినేషన్ సబ్జెక్ట్స్ తీసుకున్నా సరే డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది. దాని పేరు బాలు ఐక్యూ. మన యూట్యూబ్ ఛానల్ నేమో మన యాప్ నేమ్ ఒకటే అనమాట. అందులో మీకు ఎడ్యుకేషనల్ కంటెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీతో పాటు ఫుల్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, సో మరి 2026-27 బడ్జెట్కి సంబంధించి క్రింది వాళ్ళ సరైనది ఏది? 26-27 బడ్జెట్ పెట్టారు కదా నిన్న మనకి. దీనికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ ఏదంట? బడ్జెట్ యొక్క మొత్తం విలువంట 53,47,315 కోట్లంట. అలాగే మూలధన వసూలు తీసుకుంటే 18,14,165 కోట్లంట. రెవెన్యూ వసూలు తీసుకుంటే 35,000 ఓకేనండి 35,33,150 కోట్లంట. పైవన్నీ కరెక్టే. సో వాస్తవానికి తీసుకుంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. సో కాబట్టి అన్నీ కరెక్టే అనమాట. సో వాస్తవానికి తీసుకుంటే మనకి టోటల్ బడ్జెట్ వాల్యూ అనేది పెట్టినప్పుడు ఏంటంటే మన యొక్క ఇన్కమ్ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే మూలధన వసూళ్ళు, అలాగే రెవెన్యూ వసూళ్ళు. ఇక్కడ రెవెన్యూ అనే పదం అనేది మనం చాలా క్లియర్ కట్గా చెప్పాలి మీకు. రెవెన్యూ అంటే అర్థం ఏంటి అంటే ప్రజల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు, అలాగే ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేసేటటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో, అంటే పబ్లిక్ నుంచి వచ్చే ఇన్కము, పబ్లిక్ పెట్టే ఖర్చు అనే కాన్సెప్ట్ మనకి రెవెన్యూ అంటారనమాట. మరి రెవెన్యూ ఇన్కమ్ అనేది గవర్నమెంట్కి ఎలా వస్తుంది అంటే ఒకటి ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా, అలాగే నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా వస్తుందన్నమాట. మరి ట్యాక్స్ ఇన్కమ్ ఏంటంటే మళ్ళీ ఇందులో మనకి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయన్నమాట. డైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకుంటే మనకి కార్పొరేట్ ట్యాక్స్ కానీ, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేదంటే హౌస్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ అంటే పబ్లిక్ నుంచి డైరెక్ట్గా తీసుకునే డబ్బులు అనమాట. అంటే ఇందులో ఎలాంటి మీడియేటర్ ఉండరండి గవర్నమెంట్కి, మనకి ప్రజలకిన్నో. సో పూర్తిగా మనం ప్రభుత్వానికి పెట్టేటటువంటి ఇచ్చే డబ్బులు అనమాట. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? దెర్ విల్ బి సమ్ మీడియేటర్ అనమాట. మనం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సోప్ కొన్నాం అనుకోండి, అందులో మనకి ఎంఆర్పి అని ఉంటుంది, అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని, బ్రాకెట్లో ఇంక్లూజివ్ ఆల్ ద ట్యాక్సెస్ అని ఉంటుంది. అంటే ట్యాక్స్ అనేది డైరెక్ట్గా మనం కట్టకుండా ఎవరికి కడతామో, మనం ఎవరి దగ్గర అయితే కొనుక్కుంటున్నామో ఆ రిటైలర్కి కడతాం అనమాట. ఒకవేళ హోల్సేల్లో కొనుక్కుంటే హోల్సేల్ షాప్ కీపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కడతాం అనమాట. సో మనం ఇండైరెక్ట్గా కడతాం అంటే ప్రభుత్వాన్ని కట్టకుండా మీడియేటర్లకు కడుతుంటాం అనమాట. దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే భారతదేశంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి ద బిగ్గెస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకి జిఎస్టీ. ఓకేనంటే మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. 2017 మనకి జూలై 1 నుంచి కూడా జిఎస్టీ అనేది వచ్చింది. ప్రపంచంలో జిఎస్టీ పెట్టిన ఫస్ట్ కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్ అనమాట, 1954లోని. మరి భారతదేశంలో జిఎస్టీతో పాటుగా కొన్ని వాటి మీద మనకి వ్యాట్ కూడా ఉంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి పెట్రోలియం ప్రోడక్ట్స్ అవ్వచ్చు, లేదంటే మనకి ఆల్కహాల్ కన్జంప్షన్ అవ్వచ్చు, వీటి మీద మనకి వ్యాట్ అనేది లేదనమాట. జిఎస్టీ అనేది లేదు, వ్యాట్ మాత్రం ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. అలా డైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా, ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బులే మనకి ఈ రెవెన్యూ వసూలు 35,33,150 కోట్లు వచ్చింది. మరి మూలధన వసూలు ఏంటి మనకి? ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు దాదాపు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచారు, దాదాపు 12 లక్షల కోట్లు పెట్టారనమాట. దీని గురించి హైలైట్ చేశారు మనకి బడ్జెట్లోని. అంటే అర్థం ఏంటంటే ఫ్యూచర్ ఎకనామిక్ గ్రోత్ కోసం, అంటే ఫ్యూచర్లో మనకి మళ్ళీ రిటర్న్స్ రావడం కోసం పెట్టే ఖర్చు మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. అలాగే ఈ క్యాపిటల్ ఇన్కంలో తీసుకుంటే
మనకి వచ్చేటటువంటి రిటర్న్స్తో పాటు మనం పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్టాక్ మార్కెట్లో గవర్నమెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు కానీ, అలాగే ఇతర దేశాలకు ఇచ్చినటువంటి అప్పులు వాటి యొక్క క్రెడిట్ రిటర్న్స్ కానీ అన్నీ మనం దాంతో పాటుగా ఇంకేముంటాయంటే ప్రభుత్వం చేసే అప్పులు కూడా మనకి మూలధన వసూల్లో భాగంగా ఉంటాయన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి అదంతా ఎంత ఉందంటే మనకి 18 లక్షల కోట్లు ఉంది క్యాపిటల్ ఇన్కమ్ అనేది. సో కాబట్టి భారతదేశానికి అత్యధిక ఆదాయం ఏదంటే మనకి రెవెన్యూ ఇన్కమ్ అనేది ఎక్కువ ఆదాయం అనమాట. ఈ రెవెన్యూ ఇన్కమ్ పబ్లిక్ నుంచి ఎలా వస్తుందంటే ట్యాక్సెస్ రూపంలో, నాన్ ట్యాక్సెస్ రూపంలో. మరి నాన్ ట్యాక్సెస్ రూపంలో ఎలా వస్తుందంటే మనం కట్టే ఫీజులు కానీ, పెనాల్టీస్ కానీ, లేదంటే స్పెక్ట్రమ్ ఆక్షన్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కానీ ఏవైతే వివిధ మార్గాల్లో వస్తుందో అదంతా కూడా మనకి నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అండి. కాకపోతే ఇది చాలా తక్కువగానే ఉంటుంది. ఓకే, ఎస్టీట్స్ వీటన్నింటి వల్ల కూడా వస్తాయన్నమాట డబ్బులు గవర్నమెంట్కి. సో కాబట్టి ట్యాక్స్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకి బడ్జెట్కి సంబంధించింది. సో గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ బడ్జెట్ ఆఫ్ ఇండియా టోటల్ బడ్జెట్ వాల్యూ ఎంత ఇండియాది అంటే మనకి 53,47,315 కోట్లు, అంటే 53 lakhs crores మన యొక్క ఇండియన్ బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, మరి చూడండి ఇక్కడ టోటల్ బడ్జెట్ వాల్యూ ఇది 53,47,315 crores అండి. ఇందులో రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉంది? ఓకే, మరి రెవెన్యూ వ్యయం ఎంత ఉంది? ఇది కూడా ఇంపార్టెంట్. మనకి రెవెన్యూ వ్యయం ఎంత ఉంది అంటే మనకి ఎక్స్పెండిచర్ తీసుకుంటే 41,25,494 కోట్లు. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎలా చెప్తాం మనం? ఓకే, సో వాట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇందాక మనం ప్రజల నుంచి వచ్చే డబ్బు చెప్పాం, దాదాపు 35 lakhs మనం చెప్పాం. మరి ప్రజలకి ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు ఎంత ఉందంటే దాదాపు మనకి 41 లక్షల కోట్లు, అంటే 41,25,000 కోట్లు అనమాట. 45 లక్షల కోట్లు దాదాపు పెడుతుంది. ఏంటి అసలు ఈ 45 lakhs crores ఎంతకి ఎలా ఖర్చు పెడతాను సార్ అంటే మనకు ఒకటి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండి, ప్రభుత్వం నడవడానికి పెట్టే ఖర్చు. అలాగే అందులో మనకి ఏంటండి అంటే అందులో జీతాలు, పెన్షన్స్ ఉంటాయన్నమాట. అంటే శాలరీస్ ఇస్తుంది కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అలాగే పెన్షన్స్. దీంతోపాటు మనకి సబ్సిడీలు ఇస్తుంది గవర్నమెంట్. సో మనకి రైతులకి ఇచ్చేటటువంటి సబ్సిడీస్ అవ్వచ్చు, లేదంటే మనకి పవర్, మనం ఏదైతే పవర్ యూజ్ చేసుకుంటే దానికి సబ్సిడీస్ అవ్వచ్చు, రకరకాల మార్గాల్లో ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలు అవ్వచ్చు. దీంతోపాటుగా మనకి డిఫెన్స్ మీద చూడండి, ఇక్కడ డిఫెన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే ఖర్చు అయితే మనకి సాధారణంగా తయారీ రంగం మీద పెట్టే ఖర్చు అయితే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. కాకపోతే విదేశాల నుంచి మనం ఏమైనా సరే వెపన్స్ కొనుక్కుంటే అది మళ్ళీ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది అనమాట. అలాగే మన డిఫెన్స్ మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలు ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగానే ఉంటాయన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి రక్షణ వ్యయంగా మనం చెప్తుంటాం దీన్ని. సో ఇవన్నీ కూడా మనం తీసుకుంటే దాదాపు 45 లక్షల కోట్లు అనమాట ఉందండి. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాలండి, స్కీమ్స్ ఇస్తుంది కదా. ఇప్పుడు విబిజీ రామ్జీ పథకం ఉంది రీసెంట్గా, దానికి కానీ దేనికి తీసుకున్నా సరే గవర్నమెంట్ పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో అది 45 లక్షల కోట్లు ఉందన్నమాట ప్రభుత్వం పెట్టే ఖర్చు. సో ఇక్కడ మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చండి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దాదాపు మనకి ఎంత ఉంది? 35 లక్షల కోట్లు ఉంటే మరి ప్రజలకి పెట్టే ఖర్చు 41 లక్షల కోట్లు ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి దాదాపు అంటే 41, 35 మనం తీసుకుంటే అరౌండ్ 6 lakhs crores అనేది రెవెన్యూ డెఫిసిట్గా కనిపిస్తుంది మనకి. రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి అంటే ప్రజల నుంచి వచ్చే డబ్బు కంటే ప్రజలకు పెట్టే ఖర్చు ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటారు. ఒకవేళ ప్రజల నుంచి వచ్చే ఆదాయం ఎక్కువ ఉండి ప్రజలకు పెట్టే ఖర్చు తక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ సర్ప్లస్ అంటారు అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి ప్రస్తుతానికి రెవెన్యూ డెఫిసిట్ అనేది ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందనేది. ఓకే, పర్సంటేజ్లో మీకు రైట్. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 53 lakhs crores అండి. ఓకే, మనకైతే పెట్టినటువంటి బడ్జెట్ అనమాట, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. మరి ఫస్ట్ టైం మన బడ్జెట్ ఎంత అంటే మనకి 197 కోట్లు అండి. అంటే 1947లో షణ్ముఖం శెట్టి గారు పెట్టిన బడ్జెట్ 197 కోట్లు. అది పెరిగి 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 ఇప్పటికి 53 లక్షల కోట్లకి చేరిందనమాట. ఓకే చూడండి ఎంత పెరిగిందన్నది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. మరి నెక్స్ట్ చూద్దామంటే ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందంటే మనకి జీడిపిలో 1.5% ఉందంట. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, జీడిపి అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో అంటే ఒక సెర్టైన్ పీరియడ్ ఆఫ్ టైంలో పెరిగినటువంటిది కాదు ఇక్కడ, అది పర్సంటేజ్ అనమాట. జీడిపి గ్రోత్ రేట్ అది యాక్చువల్లీ. బట్ ఓవరాల్గా మన యొక్క ఆస్తే మన జీడిపి అంటే మన దేశంలో ఓకే ఒక సెర్టైన్ పీరియడ్ ఆఫ్ టైంలో తయారైనటువంటి వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో అది మనం జీడిపిగా చెప్తామండి. ఇందులోంచి డిప్రిషియేషన్ తీసేస్తే మనకి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వస్తుంది. మళ్ళీ దీన్ని 2 రకాలుగా చెప్తారు, ఫ్యాక్టరీ కాస్ట్లోని మళ్ళీ మార్కెట్ ప్రైస్లో చెప్తారనమాట. బట్ ఇప్పుడు మనం తీసుకుంటే ఈ జీడిపిలో మనకి రెవెన్యూ డెఫిసిట్ ఎంత అంటే 1.5% ఉందంట. అలాగే మనకి ప్రైమరీ డెఫిసిట్ అండి, అంటే దీన్ని ప్రాథమిక లోటు అంటారనమాట. ప్రాథమిక లోటు అంటే అర్థం ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే. మరి ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి సార్? రెవెన్యూ డెఫిసిట్ అంటే క్లారిటీ వచ్చింది, బట్ వాట్ ఈస్ కాల్డ్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే మన రెవెన్యూ ఇన్కము క్యాపిటల్ ఇన్కమ్తో మనం ఎంత ఆదాయం వచ్చినప్పుడు కూడా ఇంకా ఖర్చు ఎక్కువ ఉంటాయి, అంటే ఎక్సీడ్ అయిపోయింది అనుకోండి ఖర్చు, ఆ వచ్చే టోటలే మనకు వచ్చేసి ఫిస్కల్ డెఫిసిట్ అనమాట. దీన్ని తగ్గించుకోవడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే FRBM చట్టం కూడా తీసుకొచ్చింది 2003లో. అదే మనకి ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట.
సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఫిస్కల్ డెఫిసిట్ అనేది నెక్స్ట్ ఎంత మనకి ఎస్టిమేట్ చేస్తారంటే 4.3% అని ఎస్టిమేట్ చేస్తారనమాట. 4.3కి తగ్గించాలని. ఒకప్పుడు ఇది ఏం చేస్తారంటే 3% కంటే తక్కువ ఉండాలి జీడిపిలు అని చెప్పేసి మనకి టార్గెట్ పెట్టుకున్నారు 2003లో. తర్వాత మనకి లాక్డౌన్ పడింది కోవిడ్ టైంలో 2019లోనే. ఆ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించిన ఎక్స్టెన్షన్ జరిగింది. ఓకే, రాష్ట్రాలు కూడా జిఎస్డిపిలో ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి అప్పు తెచ్చుకున్నటువంటి అవకాశం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించిందనమాట. సో కాబట్టి ఎఫ్ఆర్బిఎం అనేది చట్టం మనకి పనిచేస్తున్నప్పుడు కూడాను సో మన అవసరాల దృష్ట్యా అనమాట కొంచెం మనం ఎక్స్టెన్షన్గా వాడాం కాబట్టి అది 4.4 ఉందనమాట. ఇప్పుడు 4.3 టార్గెట్ పెట్టారు. నెక్స్ట్ బడ్జెట్ మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 4.3 వరకు తగ్గించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి అది. సో కాబట్టి ఆ ఫిస్కల్ డెఫిసిట్లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ మనం ఏదైతే వడ్డీ చెల్లింపులు చేస్తాం కదా అప్పుల మీద మనం ప్రీవియస్ బారోయింగ్స్, గుర్తుపెట్టుకోండి ఆ ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని మనం ప్రైమరీ డెఫిసిట్గా చెప్తాం. అంటే కనీస ప్రాథమిక లోటు అనమాట. అది ఎంత ఉందంటే మనకి 0.7% ఉంది మన జీడిపిలోని. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ తీసుకుంటే 4.3 ఆఫ్ జీడిపిగా మనకి చెప్తున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్. అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 4.4 ఉంది, దాన్ని 4.3కి మనం తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, మరి నెక్స్ట్ చూడండి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడిపిలో ఎంతకు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి ప్రతిపాదన చేశారు. ఇప్పుడే నేను చెప్పాను 4.3, 4.3% మాత్రమే ఫిస్కల్ డెఫిసిట్ ఉండాలి. మరి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించాలంటే ఏం చేయాలి? సో ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గించాలంటే ఏం చేయాలంటే ఖర్చులు తగ్గించుకోవాలన్నమాట. ఎక్కడైతే అనవసరమైన ఖర్చులు పెరుగుతున్నాయో అక్కడ ఖర్చులు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుతుంది. ఓకేనండి, సాధారణంగా తీసుకుంటే మనకి సబ్సిడీలు ఒకప్పుడు ఏంటంటే గ్యాస్ సిలిండర్ల సబ్సిడీలు మనకి అన్లిమిటెడ్గా ఇచ్చేవారండి. సో తర్వాత కాలంలో ఏం చేస్తారంటే ఆ సబ్సిడీలు తగ్గించారు. ఇప్పుడు నెలకు ఒక సిలిండర్ మాత్రమే సబ్సిడీ కింద ఇస్తున్నారు. అది కూడా చాలా వరకు తగ్గించారు సబ్సిడీ. సో అలా తగ్గుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇప్పుడు ఇదివరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్స్ వచ్చేవి, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్లు వచ్చాయి అనమాట. బట్ ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చేసిందంటే ఎవరైతే 2004 తర్వాత జాయిన్ అవుతున్నారో వాళ్ళెవరికి కూడా పెన్షన్ ఉండదు అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సో ప్రీవియస్గా ఉన్నటువంటి పెన్షన్ మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే ఇప్పుడున్న పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అంటారు దీన్ని, యాక్చువల్లీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనమాట. సో ఈ సిపిఎస్ని రద్దు చేయాలని చాలా రాష్ట్రాల్లో మనకు ఆందోళనలు కూడా జరిగాయి. కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని కూడా మనకు పెడుతుంది అనమాట. సో కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లాస్ట్ టైం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, సిపిఎస్కి బదులుగా మరొకటి మేము తీసుకొస్తామని చెప్పేసి. సో దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో కాబట్టి ఇలాంటి ఖర్చులు కనుక తగ్గించుకుంటే ఓకేనండి ప్రభుత్వానికి అనమాట ద్రవ్యలోటు అనేది తగ్గుతుంది. చూడండి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఓకేనండి ద్రవ్యలోటు లక్ష్యాన్ని స్థూల దేశీయ ఉత్పత్తులు అంటే మన యొక్క టోటల్ జీడిపిలో 4.3కి పరిమితం చేయాలని చెప్పేసి ఓకేనండి లక్ష్యం నిర్దేశించుకున్నారంటే ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్లో 25-26లో మనం ఇందాక చెప్పాం 4.4 ఉంది ఇది. మరి జీడిపిలో రుణాల నిష్పత్తి బడ్జెట్ అంచనాలో 50.6%గా ఉంది. ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ అక్కర్లేదు. 4.3 అనేది మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో మనం బడ్జెట్ చదివేటప్పుడు టోటల్ బడ్జెట్ వాల్యూ ఎంత ఉంది, ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, మెయిన్లీ మనం ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ప్రైమరీ డెఫిసిట్, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. మరి నెక్స్ట్ ఉండి కేంద్ర బడ్జెట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. ఎందుకంటే మనకు డబ్బులు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు అవుతుందో కూడా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. మరి కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకారం క్రింది వంద రూపాయల రాబడికి సంబంధించినటువంటి సరైన అంశం ఏంటంట. ఓకే, మన ఇన్కమ్ అనేది ఎక్కడెక్కడి నుంచి వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏంటి, రెవెన్యూ వసూలు అన్నాము, క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పి చెప్పుకున్నాం కదా మనం. అవి ఎక్కడెక్కడి నుంచి ఎలా వస్తున్నాయో చూద్దాం మనం. సో ఆదాయ పన్ను అంట 21% అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 21%. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్లన్నా చెప్పొచ్చు 100% అని చెప్పి. ఇక్కడ మనం పైసలు అన్నాం కదా, ఎందుకంటే మనకి రూపాయి ఈజ్ ఈక్వల్ టు 100 పైసలు. ఒకప్పుడు 1 రూపీ అంటే 96 పైసా అనమాట. ఓకేనండి, మరి 96 పైసా ఎలా సార్ అంటే 1 రూపాయి అంటే మనకి 16 అణాలు అనేవారండి యాక్చువల్లీ. ఈ 16 అణాలు ఏంటండి అంటే ఒక్కొక్క అణాకి 6 పైసలు ఉండేది అనమాట యాక్చువల్లీ. సో అలా 96 పైసలు అనమాట. సో తర్వాత కాలంలో 1957లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక డెసిమల్ సిస్టమ్ తీసుకొచ్చింది. డెసిమల్ సిస్టమ్ తీసుకొచ్చి రూపాయి అంటే 100 పైసలు అని చెప్పి చెప్పింది అనమాట. కాబట్టి మనం ఇక్కడ రూపాయి రాకంటే 1,00,000 కోట్లు అయినా సరే దాన్ని ఒక రూపాయిగా చూపించి ఆ పర్సంటేజ్ని పైసల్లో చెప్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100% టోటల్ ఇన్కమ్ అనుకుంటే అందులో ఎంత పర్సంటేజ్ అని చెప్పే బదులు రూపాయిని 100 పైసలుగా చేసి ఎన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. సో మనకు అలా తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 21 పైసలంట, అలాగే అప్పులు 24 పైసలంట, కార్పొరేట్ ట్యాక్స్ 18 పైసా అనమాట, అలాగే జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ 18 పైసా అంట. మరి ఇవన్నీ కరెక్ట్ అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. ఓకేనండి, సో ఇక్కడ మనకి నేను మీకు ఒక చార్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇన్కమ్ అనేది జనరల్గా ఎలా వస్తుందండి, ఇందాక మనం చెప్పాం పబ్లిక్ నుంచి వచ్చే ఇన్కమ్ ఉంటుంది, అలాగే ప్రీవియస్లీ గవర్నమెంట్ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ల నుంచి వచ్చే డబ్బు ఉంటుంది. సో ప్రీవియస్లీ ప్రభుత్వం పెట్టే ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వచ్చే డబ్బును మనం ఏంటి క్యాపిటల్ ఇన్కమ్గా చెప్తాం, అంటే మనకి మూలధన వస్తువులుగా చెప్తాం. సింపుల్గా చెప్తాను చూడండి, క్యాపిటల్ అంటే అర్థం ఏంటమ్మా, మనం ఏదైనా సరే ఒక
దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, ఎగ్జాంపుల్ దాని నుంచి వచ్చే రిటర్న్స్ మనకి క్యాపిటల్ ఇన్కమ్ అనమాట. దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. అలా మనకి క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. రెవెన్యూ అంటే పబ్లిక్ కోసం మనం చేస్తున్నాం, పబ్లిక్ మనకు తిరిగి ఇచ్చే మన ట్యాక్స్ రూపంలో ఇస్తారు, నాన్ ట్యాక్స్ రూపంలో ఇస్తారు కాబట్టి అదే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇన్కమ్. మనకి ప్రజల కోసం పెట్టే డబ్బు ఏదైతే ఉందో అది మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం తీసుకుంటే భారతదేశంలో అప్పుల నుంచి 24% వస్తాయి. అంటే మనకి మార్కెట్ రుణాలు తీసుకుంటారు, విదేశీ రుణాలు కూడా తీసుకుంటారు. మార్కెట్ రుణాలు అంటే పబ్లిక్ నుండి తీసుకుంటారండి. సార్ పబ్లిక్ నుంచి ఎలా తీసుకుంటారంటే మనం పోస్టల్లో పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉంటాయి అది ప్రభుత్వం తీసుకుంటుంది, కొంత అప్పు రూపంలో తీసుకుంటుంది. అలాగే మనం ఏవైతే ఇన్సూరెన్స్ స్కీమ్స్లో పెడతాం కదా ప్రభుత్వానికి సంబంధించి అందులో తీసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో బాండ్లు అమ్మి సేకరిస్తుంది కొంతమంది. అలాగే విదేశాల నుంచి కూడా మనం తీసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, ఇలా కొన్ని సంస్థల నుంచి మన ఏదో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అనుకోండి. ఇలా మనం తీసుకున్న డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి అప్పుల రూపంలో ఉంటాయన్నమాట. అది 24% ఉందంట. అలాగే మనకి ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటండి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆదాయం మీద వేసే పన్ను అనమాట. అంటే ఒక పర్సన్ తను సంపాదించుకున్నటువంటి ఇన్కమ్ మీద వేసే ట్యాక్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్. ఇది 1857 రెవల్యూషన్ ఏదైతే మనకు జరిగిందో సిపాయి తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిందండి. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ పేరు జేమ్స్ విల్సన్ అనమాట. ఈ జేమ్స్ విల్సన్ అనే అతను ఇండియాలో ఫస్ట్ టైం 1860లో బడ్జెట్ పెడితే అందులో మనకి ఇన్కమ్ ట్యాక్స్ అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో నార్త్ బ్రూక్ అనే వైస్రాయ్ తీసాడు. మళ్ళీ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ని రీఇంట్రడ్యూస్ చేసిన ఎవరంటే లార్డ్ రిప్పన్ అనే వైస్రాయ్. అతను మన ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం కదా, అతను రీఇంట్రడ్యూస్ చేశాడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ని. సో మరి ఇన్కమ్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారండి. ప్రస్తుతానికి మన ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది మనకి ఆల్మోస్ట్ 21% అనమాట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరెవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరి నుంచి ప్రభుత్వానికి మనం ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తాం కదా ప్రతి సంవత్సరం కూడా జూలై 31కి. అలా ప్రభుత్వానికి వెళ్తున్న డబ్బు ఏదైతే ఉందో అది మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. అంటే ఒక సర్టెన్ లిమిట్ ఇన్కమ్ అనేది దాటితే దాని మీద కొంత ట్యాక్స్ వేస్తుంది గవర్నమెంట్. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే పురోగామి పన్ను అనమాట. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. లాస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కూడా ఒక డిడక్షన్ ఇచ్చిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేంటంటే సంవత్సరానికి 12 లక్షల ఆదాయం వరకు కూడా ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని. ఎందుకంటే అందులోనే మనం అన్నీ చూపించుకోవచ్చు. ఏది హౌస్కి సంబంధించి తీసుకున్నా, లేదంటే ఏదైనా సరే లోన్స్ తీసుకున్నా సరే అలాగే మనం ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెట్టినా, లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో పెట్టిన, పోస్టల్ స్కీమ్స్లో పెట్టుకున్న అవన్నీ కూడా ఒక ఎగ్జామ్షన్గా చూపించుకొని 12 లక్షల వరకు చూపించవచ్చు అనమాట. దాని వరకు ఎలాంటి ట్యాక్స్ అనేది మనకు వర్తించదని చెప్పేసి చెప్పింది. సో ద బిగ్గెస్ట్ రిలీఫ్ అనమాట ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. సో మరి ఇప్పుడు తీసుకుంటే 21% ఆదాయం ఉందండి మనకి. అలాగే ఇంకో పాయింట్ కూడా చెప్పాలి, మనకి ఇక్కడ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కూడా వస్తుందండి. 2026 ఏప్రిల్ 1 నుంచి వస్తుంది. ఇది కూడా నోట్ చేసుకోండి. 2026 ఏప్రిల్ 1 ఇది మనం సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఏంటి అనేది. అలాగే మనకి తీసుకుంటే ఫస్ట్ టైం ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ చట్టం వచ్చేసి 1961లో చేశారు. ఆదాయ పన్ను చట్టం మనకు 1961లో చేశారు. ఇది కొత్త అనమాట. 2025లో చేసిన చట్టం అమల్లోకి ఎప్పుడు వస్తుందంటే మనకి 2026 ఏప్రిల్ 1 నుంచి మనకి అమల్లోకి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం 100 పైసల్లో ఏం చెప్పాము, 45 చెప్పేసాం. అంటే 24 అప్పుల రూపంలో వస్తుంది, 21 వచ్చేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వస్తుంది. మరి 18% వరకు దాదాపు కార్పొరేట్ ట్యాక్స్ వరకు వస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటమ్మా అంటే మనకి భారతదేశంలో చాలా కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి. మనం వాటిని ఎంఎన్సీలు అంటాం, మల్టీనేషనల్ కంపెనీలు అంటాం కదా. ఇవి పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి, చిన్న చిన్న సంస్థలు ఉంటాయి అనమాట. వాళ్ళ యొక్క టర్నోవర్ మీద, వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మీద వేసే ట్యాక్సే మనకి కార్పొరేట్ ట్యాక్స్ అనమాట. ఈ కార్పొరేట్ కంపెనీల వల్ల 2 రకాల ఆదాయాలు వస్తాయి ప్రభుత్వానికి. ఒకటి ఆ కంపెనీ టర్నోవర్ యొక్క నెట్ ప్రాఫిట్ మీద వేసేది కార్పొరేట్ ట్యాక్స్. అలాగే ఆ కార్పొరేట్ ఆఫీసులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి టీడీఎస్ అని ఒకటి కట్ చేస్తారు, అంటే ట్యాక్స్ రిడక్షన్ అట్ సోర్స్ అనమాట. సో వాళ్ళు కనుక ఆ లిమిట్ పరిధి దాటితే ఆ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు కాబట్టి సో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, ప్లస్ అలాగే కార్పొరేట్ ద్వారా వస్తాయి అనమాట యాక్చువల్లీ. సో ఇది ఎంత ఉంది కార్పొరేట్ ట్యాక్స్ అంటే 18%. సో 21 ఇన్కమ్ ట్యాక్స్, 24 అప్పులు. సో ఇక్కడ ఎంత అయింది మనకి ఆల్మోస్ట్ 63% అయిపోయింది అనమాట. ఈ మిగతాది తీసుకుంటే జిఎస్టీ అండి. జిఎస్టీ అండి మనకి జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. మనకి జిఎస్టీ అనేది 4 రకాలుగా ఉంటుందండి. ఒకటి సిజిఎస్టీ, అలాగే అంటే సెంట్రల్ జిఎస్టీ ఉంది, అలాగే స్టేట్ జిఎస్టీ ఉంటుంది, యూనియన్ టెరిటరీ జిఎస్టీ, అలాగే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనమాట. సో ఇప్పుడు మనకి తీసుకుంటే 5% ఉంది, అలాగే మనకి 18% జిఎస్టీ కూడా మనకు ఉందన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి రీసెంట్గా మనకి సవరించారు జిఎస్టీని. సో మనకి ఏదైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో మనకి చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసి దాని ప్లేస్ మనకి జిఎస్టీ ఇంట్రడ్యూస్, దాంతో మనకి దాదాపు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం 15% ఉందన్నమాట. సో ఇలా మనం తీసుకున్నట్లయితే ప్రభుత్వానికి ఈ విధంగా ఆదాయం వస్తుందన్నమాట. ఇది మనకి మన ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మరి నెక్స్ట్ చూద్దామండి.
కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకారం క్రింది వల్ల రూపాయి ఖర్చుకు సంబంధించిన అంశం ఏంటంట. మరి రూపాయి ఎలా వస్తుందో చెప్పాం. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వస్తుంది, నెక్స్ట్ అలాగే జీఎస్టీ ద్వారా వస్తుంది, అప్పుల ద్వారా వస్తుంది మనం చెప్పుకున్నాం కదా. మరి రూపాయి ఖర్చు ఎలా పెడుతుంది ప్రభుత్వం చూద్దాం మనం. మరి రాష్ట్రాల యొక్క పన్నుల వాటా 22% అంట, వడ్డీ చెల్లింపులు 20% అంట, కేంద్ర రంగ పథకాలు 17 అంట, రక్షణ 11 అంట, పైవన్నీ అంట. ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే మనకి ఇది కూడా కరెక్టేనండి. ఇప్పుడు వాస్తవానికి చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు ఇది. ఓకే, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఖర్చు ఎక్కడ జరుగుతుంది అంటే రిటర్న్స్ ఏదైతే మనకి రాష్ట్రాలకి ఇచ్చేటటువంటి డబ్బులు తిరిగి ఇస్తుంది కదా మనకి ఇప్పుడు. ఎందుకంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టే సెంట్రల్ గవర్నమెంట్కి కడతాం, కానీ ఒక రాష్ట్రంలో ఉండే వ్యక్తే కదా కడతారు. మళ్ళీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ అనేది జనరల్గా ప్రభుత్వానికి వెళ్ళినప్పటికి కూడాను ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్రకారం పన్నుల వాటా కొంత ఇస్తుందన్నమాట. మనకి ఫైనాన్స్ కమిషన్ ఉంది కదా, ఇప్పుడు మనకి 16th ఫైనాన్స్ కమిషన్ తలకి రిపోర్ట్స్ కూడా మనకి అప్లికేషన్లోకి వస్తాయని చెప్పేసి మన ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగిందండి. సో కాబట్టి ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్రకారం దాదాపు ఎంతంటే 41% అనమాట రిటర్న్ ఇచ్చేస్తారనమాట ప్రతి సంవత్సరం కూడాను, టోటల్ 100% మనకి ట్యాక్స్ ఇన్కంలోని. సో ఆ వాటా ఏదైతే ఉందో అది దాదాపు ప్రభుత్వానికి సంవత్సరానికి 22% అనమాట. దీంతోపాటు కొంత గ్రాంట్లు ఇస్తుందన్నమాట కొన్ని రాష్ట్రాలకు సంబంధించి. అది కూడా అకార్డింగ్ టు ద ఆర్టికల్ 275 మనకి కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సలహా మేరకే ఇస్తుంది. అది తిరిగి రావ డబ్బులు, గ్రాంట్లు అంటేనే తిరిగి రావన్నమాట. కేవలం ప్రభుత్వం అనేది ఓకే, సో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవడం కోసం ఇచ్చేటటువంటి డబ్బులు అనమాట అది యాక్చువల్లీ. సో కాబట్టి రాష్ట్రాల యొక్క పన్నుల వాటా రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది డబ్బులన్నీ 22% వరకు. తర్వాత వడ్డీ చెల్లింపులు అండి, ఇది చాలా ఎక్కువ అనమాట, 20%. అంటే మనకి 100 రూపాయలు వస్తే 20 రూపీస్ ఇంట్రెస్ట్ కట్టేస్తుంది అనమాట గవర్నమెంట్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏది మార్కెట్ రుణాలు, ఆర్బీఐ నుండి తీసుకున్నవి, విదేశాల నుంచి తీసుకున్న రుణాలు ఏవైతే ఉంటాయో వాటికి చెల్లింపులే దాదాపు 20% ఉంటాయన్నమాట ఇప్పుడు మనకు చెప్పిన దాని ప్రకారం. అలాగే కేంద్ర రంగ పథకాలండి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ మనకి కొన్ని స్కీమ్స్ దాదాపు ఓకే 60:40 రేషియోలో 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్. అలాగే కొన్ని రాష్ట్రాలకైతే 90% వరకు ఇస్తారనమాట. ఓకే, ఏది మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి స్టేట్స్ ఏమైనా ఉంటే సో వాళ్ళకి గనక కొంత ఎక్కువ డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వం పెట్టేటటువంటి ప్రతి పథకం కూడా ఓకేనండి. సో ఖచ్చితంగా ఎక్కువ వాటా అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుందన్నమాట. దాని ప్రకారం కూడా మనకి దాదాపు 17% ఇస్తారు. అలాగే రక్షణ బడ్జెట్ అండి, ఏదైతే మనకి రక్షణ వ్యయం ఇప్పుడు పెంచారనమాట. ఆపరేషన్ సింధూర్ తర్వాత మారినటువంటి పరిస్థితుల కారణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే డిఫెన్స్ బడ్జెట్ని కూడా పెంచిందనమాట. ఓకేనండి. సో ఇలా అనమాట రూపాయి ఖర్చు అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి చూడండి, ఇక్కడ పెన్షన్స్ అంటే పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది 2% వెళ్తుంది మనీ. అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20%, కేంద్ర రంగ పథకాలు ఇక్కడ నేను పర్సంటేజ్ అంటున్న మధ్యలోనే అది పైసలుగా మీరు చూసుకోవచ్చు 100 పైసని. ఓకే, అలాగే రాయితీలు అండి, సబ్సిడీలు మనకి 6%, రక్షణ 11%, అలాగే పన్నులు సుంకాల రాష్ట్రాల వాటా, ఆర్థిక సంఘం బదిలీలు అయితే 7. ఓకే చూడండి, ఆర్థిక సంఘం చెప్పే బదిలీలు సపరేట్, మళ్ళీ ట్యాక్సెస్ వాటా అనమాట, జిఎస్టీ రిటర్న్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అనమాట యాక్చువల్లీ. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు మొత్తం 8. సో ఇలా డిఫరెంట్గా మనకి ఓకేనండి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట తిరిగి ఖర్చు పెడుతుంది మనకి. ఓకే, మరి దేశంలో పట్టణీకరణ ప్రోత్సహించడం కోసం అర్బనైజేషన్ ప్రీమియం అనే పేరుతో ఓకేనండి అర్బనైజేషన్ ప్రీమియం అనే పేరుతో ఎవరు ప్రతిపాదన చేశారంట దేశంలో మనకి అర్బనైజేషన్ ప్రోత్సహించడం కోసం. ఒకప్పుడు మనకి అబ్దుల్ కలాం గారు పురా అనేటటువంటి ఒక పథకం గురించి చెప్పారు, అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ అండ్ రూరల్ ఏరియాస్. తర్వాత దాన్ని మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూరల్ మిషన్గా మార్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016లో ఓకే బడ్జెట్లో. సో మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ అర్బనైజేషన్ని మనం బాగా చేయాలి, ఎందుకంటే అర్బనైజేషన్ కనుక మనం డెవలప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కంట్రీ డెవలప్మెంట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని ఉద్దేశంతో అనమాట అర్బనైజేషన్ ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వమని చెప్పేసి ఎవరు చెప్పారు? నీతి ఆయోగ్ చెప్పిందా, ఆర్థిక సంఘం చెప్పిందా, ఆర్బీఐ చెప్పిందా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటే మనకి ఫైనాన్స్ కమిషనే చెప్పిందండి యాక్చువల్లీ. సో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిందనమాట ఈ రికమెండేషను. చూడండి, ఇక్కడ దేశంలో పట్టణీకరణ ప్రోత్సహించేందుకు 16వ ఆర్థిక సంఘం ఎంత చెప్పిందంటే దాదాపు 10,000 కోట్లు 10,000 crores అయితే ఖర్చు పెడుతున్నారండి మనకి ఇక్కడ. ఓకే, ఈ 5 ఏళ్ళలో అంటే నెక్స్ట్ ఏదైతే మనకి ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ వస్తాయి కదా మనకి నెక్స్ట్ 5 years వరకు అమల్లో ఉంటాయి కదా, ఆ 5 ఏళ్ళలో దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టమంటున్నారు. ఇది దీని ప్రకారం ఏంటంటే 1,00,000 జనాభా ఉన్న పట్టణాల్లోకి సమీప శివారు ప్రాంతాలను విలీనం చేసి అక్కడ ఉన్న జనాభాను 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటారు. అంటే 1,00,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఆ పట్టణాల్లో విలీనం చేసేస్తారు. విలీనం చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని డెవలప్ చేయడం అనేది టార్గెట్గా పెట్టుకున్నారనమాట. మరి ఈ పట్టణాలకు 1 time సెటిల్మెంట్ కింద తలసరిగా 2,000 కేటాయించాలంటే యావరేజ్గా 2,00,000 రూపాయలు కేటాయించమని చెప్పేసి చెప్పిందనమాట ఫైనాన్స్ కమిషను. శివారు ప్రాంతాలను విలీనం చేయడం వల్ల అక్కడ ప్రజలకు మౌలిక వసతులు ఓకేనండి కల్పించే భారం మున్సిపాలిటీలపై పడుతుంది.
ఎందుకంటే ఇప్పుడు ఒక ఏరియా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఆ రిమోట్ ఏరియాలు కానీ లేదంటే రూరల్ ఏరియాస్ ఏమైనా ఉంటే అది తీసుకెళ్ళి అర్బన్లో కల్పిస్తున్నప్పుడు ఆ మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో మళ్ళీ వాళ్ళే ఆ ఏరియాలను డెవలప్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈచ్ పర్సన్కి 2000 రూపీస్ చొప్పున గవర్నమెంటే ఇస్తుందన్నమాట. ఇక్కడ దాదాపు 10,000 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. సో అలా అనమాట మున్సిపాలిటీ పైన భారం తగ్గి ఆ ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలని ఉద్దేశం అనమాట ఈ పథకాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడాను. నెక్స్ట్ చూడండి, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం ద్వారా తీసుకుంటే ఓకే, 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసినటువంటి దివ్యాంగ కౌశల్ యోజన పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఓకేనండి, 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేస్తుంది. దాని పేరు దివ్యాంగ కౌశల్ యోజన అనే పథకం గురించి పెట్టిందనమాట. మరి ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కృత్రిమ అవయవాల తయారీ కోసం ఇది దివ్యాంగుల యొక్క సహాయం పరికరాల ఉత్పత్తి, అంటే దివ్యాంగుల యొక్క సహాయక పరికరాల ఉత్పత్తి, దివ్యాంగుల యొక్క బీమా అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కోసం ఉపయోగించబడిందా, లేదా దివ్యాంగుల యొక్క ఉద్యోగ అవకాశాల పెంపుదల కోసం, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ని పెంచడానికనంటే మనకి ఓకేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్తో ఓకేనండి కృత్రిమ అవయవాలు ఏవైతే మనకి ఆర్టిఫిషియల్ ఓకేనండి ఏదైతే మనకి లిమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓకేనండి తయారు చేయడం కోసం అనమాట మనకి ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా దీని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. దివ్యాంగ కౌశల్ యోజన అనేది మనకి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? చూడండి, ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో కృత్రిమ అవయవ తయారీ ఓకేనండి ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రోత్సహించడం ద్వారా సహాయ పరికరాల ఉత్పత్తిని పెంచాల్సిన ఆవశ్యకతను ప్రతిపాదించారు. కృత్రిమ మేధస్సు పరిశోధన అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. చూడండి, ఇక్కడ దివ్యాంగజన్ కౌశల్ యోజన అంటే మనకి మరి ఏంటి దివ్యాంగజన్ కౌశల్ యోజన అంటే మనకి ఓకే కృత్రిమ అవయవాల తయారీని ప్రోత్సహించడం అనేది దీని లక్ష్యం. ఈ పథకం కింద వారికి అనుకూలంగా రూపొందిన పరికరాలను అలాగే సేవలను దివ్యాంగులు పొందుతారు. అలాగే దివ్యాంగ సమూహాల యొక్క నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక సెక్షన్ ఉంటుందన్నమాట. ఓకేనండి, సో అంటే మనకేంటంటే ఇండస్ట్రియల్ సెక్టార్లోనమాట ట్రైనింగ్ కూడా ఇస్తారండి ఈ ప్రోగ్రామ్ కింద. మరి అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉపాధిని పెంచే విధంగా అనమాట ఈ స్కీమ్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది, అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట మన ఫినాన్స్ మినిస్టరు. అండ్ అలాగే నెక్స్ట్ చూద్దామంటే దివ్యాంగ సహార యోజన మరో స్కీమ్ ఇది. దివ్యాంగుల యొక్క సహాయ పరికరాల ఉత్పత్తిని పెంచడంలో కృత్రిమ అవయవ తయారీ కార్పొరేషన్కి ఇది అండగా నిలుస్తుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనకి ఇంటిగ్రేట్ చేయడం, అలాగే దానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది అనమాట. సో ఈ రెండు పథకాలు కూడా మనకి ఇంపార్టెంట్, కమింగ్ ఎగ్జామ్స్లో మనకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకటి ఓకే దివ్యాంగజన్ కౌశల్ యోజన, ఒకటి దివ్యాంగ్ సహారా యోజన, ఒకటి రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి గనుల త్రవ్వకం అలాగే ప్రాసెసింగ్ పరిశోధన తయారీకి ప్రోత్సాహం ఇచ్చేందుకు ఓకే ఏ రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు? ఓకే గనుల తవ్వడం ఏదైతే మనకి మైనింగ్ ఉంటాయో దాన్ని తవ్వకాలు ఒకటిను, రెండోది ప్రాసెసింగ్ చేయడం పరిశోధన చేయడం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఓకే దానికి సంబంధించిన ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఓకే ఈ కారిడార్లు అంటే ఇండస్ట్రియల్ కారిడార్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంట? ఒకటి ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పైవనండి 4 రాష్ట్రాల పేర్లు కూడా మనకు వచ్చాయన్నమాట. ఈ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే మనకి నేను మీకు ఇది బడ్జెట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి 4 పాయింట్స్ నేను ఇక్కడ ఇచ్చేసాను. బట్ సాధారణంగా ఏమంటారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టేట్ మెన్షన్డ్ బై ది ఓకే ఫినాన్స్ మినిస్టర్ ఇన్ ద రీసెంట్ బడ్జెట్ అని అడిగినప్పుడు ఈ 4 రాష్ట్రాల మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ పక్క రాష్ట్రాల్లో జనరల్ తీసుకుంటే ఒరిస్సా పక్కన ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు మనం తీసుకుంటే ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఈ 3 కూడా, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ పక్కన ఒడిస్సా అనమాట. ఈ 4 రాష్ట్రాల్లోనే మైనింగ్కి సంబంధించిందనమాట. ఓకే మనకి ప్రాసెసింగ్ అలాగే మనకి పరిశోధన తయారీ కోసం ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. చూడండి గనుల తవ్వకం ప్రాసెసింగ్ పరిశోధన తయారీకి ఉత్సాహం ఇచ్చేందుకు ఓకేనండి ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి యాక్చువల్లీ. ఓకేనండి మనకి తీసుకుంటే మైనింగ్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్స్ అనమాట. ఒరిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారనమాట. సో దీనివల్ల ఓకేనండి ఏదైతే ఖనిజాల యొక్క త్రవ్వకం ఉంటుందో అది పెరుగుతుంది. సో డెఫినెట్గా ఆ ప్రాంతాలు అనమాట ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనా రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన దేశంలో ఉన్న డేటా కేంద్రాలను ఉపయోగించి స్థానికంగా మరియు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు ఎంతవరకు ట్యాక్స్ హాలిడేని ప్రకటించడం జరిగింది? సో వాస్తవానికి తీసుకుంటే డేటా సెంటర్లు ఉంటాయండి. ఈ డేటా సెంటర్లు ఏం చేస్తాయంటే మొత్తం లోకల్లో ఉన్నవి ఇంటర్నేషనల్ వేజ్గా ఉన్నటువంటి డేటాను స్టోర్ చేస్తాయన్నమాట. దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని కూడా పిలుస్తారు మనకి. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరెవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి ట్యాక్స్ హాలిడేని ప్రకటించిందనమాట. అంటే వాళ్ళకి కొంత ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే ఇచ్చిందనమాట. ఏ సంవత్సరం వరకు ఇచ్చిందో చూద్దాం మనం. 2030, 2050, 2045, 2047 అని 2047 వరకు అండి. అంటే మనకి వికసిత భారత్ ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది 100 ఇయర్స్కి రీచ్ అవ్వడం అనేది ఆ టైం వరకు మనకి ట్యాక్స్ హాలిడే అయితే ప్రకటించడం జరిగిందనమాట.
ఇక్కడ చూద్దామండి. ఓకే, మన దేశంలో ఉన్న డేటా కేంద్రాలను ఉపయోగించి, ఇండియాలో ఉన్నటువంటి డేటా కేంద్రాలను ఉపయోగించి స్థానికంగా మరియు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అంటే ఎవరెవరైతే వరల్డ్ వైడ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ డేటా అనమాట స్టోర్ చేసి వాళ్ళకి సర్వీసెస్ ఇస్తున్నటువంటిది. ఇప్పుడు జనరల్గా మనం ఒక ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకుంటే, జీమెయిల్ క్రియేట్ చేసుకుంటే మనకి 15 GB వరకు మనకి జీమెయిల్లోంచి మనకి వస్తుందన్నమాట యాక్చువల్లీ స్టోరేజ్. ఒకవేళ 15 దాటిపోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఎడిషనల్ స్టోరేజ్ కోసం మనకి పాపప్ మెసేజ్ అనేది కంటిన్యూస్గా వస్తుందండి. సో ఒకవేళ కనుక మనం కొత్తగా స్టోరేజ్ని కొనుక్కోవాలని అనుకుంటే దానికి ఎంత ఆఫర్లో ఉన్నప్పుడు 59 అలాగే 130 రూపీస్ ఇలా తీసుకుంటుంది గూగుల్. యాక్చువల్లీ తీసుకొని మనకు 100 GB డేటా ఇస్తుంది అనమాట. ప్రతి నెల రెన్యువల్ అవుతూ ఉంటుంది వాస్తవానికి. అలా కాకుండా ఇంకొంతమంది ఏం చేస్తారంటే టీబీలు అంటే టెరాబైట్స్లో కూడా కొంటుంటారు అనమాట. యాక్చువల్లీ ఆ డేటా అంతటిని స్టోర్ చేస్తుంది, మన యొక్క మెయిల్తోని ఇంటిగ్రేట్ చేసి మన డేటాను స్టోర్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ అలా ఈ డేటా స్టోరేజ్ అనేది ఇవ్వండి మనకి ఈ డేటా స్టోరేజ్ కంపెనీలు చాలా ఉంటాయన్నమాట. అలా ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీలకి 2047 వరకు ట్యాక్స్ హాలిడేని ప్రకటించింది. ఓకే, నిర్దేశిత సమయం వరకు కంపెనీలకు పన్ను మినహాయింపులు ఇచ్చే విధానాన్ని మనకి ట్యాక్స్ హాలిడే అంటారండి. సో కొంతవరకు అనమాట వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. మరి డేటా కేంద్రాలపై మన దేశం దూకుడుగా ముందుకెళ్తున్న సమయంలో ప్రకటన వెలువడింది. కీలకమైన మౌలిక సదుపాయాలను ప్రారంభించడం, డేటా కేంద్రాల్లో పెట్టుబడుల కోతం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి క్లౌడ్ సేవలను అందించే విదేశీ కంపెనీలకు ఓకేనండి ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి మన ఫైనాన్స్ మినిస్టర్ అనమాట చెప్పడం జరిగింది. దీనివల్ల మన భారతదేశంలో ఎక్కువ డేటా సెంటర్లు కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. యాక్చువల్లీ విదేశాల నుంచి వచ్చి ఎలాగ మనకు ట్యాక్స్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి డేటా సెంటర్లు పెడతామని చెప్పేసి చాలా కంపెనీలు మనకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనండి, రైట్. మరి నెక్స్ట్ చూద్దామండి. ఎంఎస్ఎంఈలను ఛాంపియన్లుగా తయారు చేసేందుకు 2026-27 బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించారంటే, ఎంఎస్ఎంఈలు అంటే మనకి మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. వీటిని ఛాంపియన్లుగా తయారు చేసేందుకు అనమాట ఈ బడ్జెట్లో ఎంత డబ్బులు కేటాయించారు? 5,000 కోట్లు, 7,500 కోట్లు, 1,000 కోట్లు, నెక్స్ట్ 12,000 కోట్లు అండి. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే వాస్తవానికి ఇది 10,000 కోట్లు ఆప్షన్లో. ఓకే, 10,000 crores అయితే మనకి కేటాయించడం జరిగిందనమాట. దాదాపు 10,000 కోట్లు ఇచ్చారండి. మరి చూడండి ఇక్కడ ఎంఎస్ఎంఈ ఏవైతే ఉన్నాయో కంపెనీలు మనకి ఓకే వాటిని ఛాంపియన్లుగా తయారు చేసే నిమిత్తం మనకి 10,000 కోట్లతో ఒక నిధిని ఒక ఫండ్ని అనమాట జనరేట్ చేయడం జరిగిందండి. మరి ఆర్థిక వృద్ధి కర్తవ్యంలో భాగంగా ఛాంపియన్ ఎంఎస్ఎంఈలు సృష్టించని చెప్తారు. ఈక్విటీ ద్రవ్యలబ్ధ వృత్తిపరంగా సహకారం ఇచ్చేందుకు 10,000 కోట్లు ఇస్తారనమాట. మరి 2021లో ఒకటి ఏర్పాటు చేశారు. ఏంటంటే అది మనకి సెల్ఫ్ రిలయంట్ ఇండియన్ ఫండ్ అనమాట. ఓకే, ఇది 2,000 కోట్లు జత చేస్తారండి. ద్వారా సూక్ష్మ కంపెనీలు రిస్క్ క్యాపిటల్ లభించేలా చూస్తారు. ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే మనకి సెల్ఫ్ రిలయన్స్ అంటే అర్థం ఏంటంటే మనకి తెలుగులో మనం స్వావలం అంటే హిందీలో మనకి స్వావలంబన్ అంటారనమాట. వాస్తవానికి ఏంటి స్వావలంబన్ అంటే లేదా స్వావలంబన తెలుగులో ఏంటంటే మనకి మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని మనమే పెట్టుకొని ఓకే సో మేక్ ఇన్ ఇండియా టైప్ అనమాట ఇది యాక్చువల్లీ మనకి. ఇలా మనకి భారతదేశంలో ఉన్నటువంటి సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి మనకి మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి కొంతవరకు దొరుకుతుంది. బట్ మైక్రో ఇండస్ట్రీస్ వచ్చినప్పటికి ఏంటండి అంటే దానికి ఊతం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వమే దానికనమాట చొరవ తీసుకుంటుంది. సో కాబట్టి ఈ గ్రోత్ ఫండ్ అనేది మనకు క్రియేట్ చేస్తారండి 10,000 కోట్లు. మరి ఓకే టీఆర్ఈడిఎస్ ద్వారా ఎంఎస్ఎంఈలకు 7 లక్షల కోట్లకు పైగా అందుబాటులో ఉండేలా చేస్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలు ఓకే ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేసే అన్ని లావాదేవీలకు సెటిల్మెంట్ ప్లాట్ఫామ్గా మనకి ఓకేనా టీఆర్ఈడిఎస్ అని తప్పనిసరి చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి టీఆర్ఈడిఎస్ అనేది. మరి ఇదేంటో ఒకసారి చూద్దాం మనం. టీఆర్ఈడిఎస్ ఏంటంటే మనకి ట్రేడ్ రిసీవబుల్ ఎలక్ట్రానిక్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనమాట. దీన్ని యాక్చువల్లీ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించినటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది ఎంఎస్ఎంఈలకి మనకి హెల్ప్ చేయడం కోసం అనమాట. సో కాబట్టి ఎంఎస్ఎంఈని మనకి ఛాంపియన్స్గా తయారు చేయడం కోసం మనకి 10,000 కోట్లు అనేది అయితే మనకి ప్రతిపాదించడం జరిగిందనమాట ఈ బడ్జెట్లోనే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకా నేను మీకు పార్ట్ కూడా చేస్తాను, ఇంకా చాలా విషయాలు మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ అండి సృజనాత్మక కలిగినటువంటి కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సాహం ఇస్తామని, అలాగే 2030 నాటికి 20 లక్షల మంది టెక్ నిపుణులు అవసరం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన సందర్భంగా ఈ రంగాన్ని ఏ ఎకానమీ వ్యవస్థగా చెప్తారంట. మనకి రీసెంట్గా తీసుకుంటే బడ్జెట్లో ఒక ఎకానమీ సిస్టమ్ గురించి మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారనమాట. ఓకేనండి, సృజనాత్మక అంటే క్రియేటర్స్ ఎవరైతే మనకి కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, అది మనకి జనరల్గా తీసుకుంటే యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, మనం ఎవరైతే వీడియోస్ చేస్తారో వాళ్ళని కంటెంట్ క్రియేటర్స్ అంటాం అనమాట. ఇలా ఏదైతే మనకి టెక్ మనకి క్రియేటర్స్ ఉంటారో, మనకి టెక్ నిపుణులు ఎవరైతే ఉంటారో, గేమింగ్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు చాలా అనమాట యాక్చువల్లీ. సో ఇలా యానిమేషన్ కానీ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరినీ ప్రోత్సహించేందుకు అనమాట 2030 నాటికి దాదాపు 20 లక్షల మంది అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి రన్ అవుతున్నటువంటి ట్రెండ్ ఏదంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ అనమాట. జనరల్గా తీసుకుంటే ఒక జెమినీ అవ్వచ్చు, లేదంటే ఒక చాట్ జీపీటీ అవ్వచ్చు, లేదంటే మనకు ఒక పర్ప్లెక్సిటీ అవ్వచ్చు. సో డిఫరెంట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసాయి మనకి యాక్చువల్లీ. సో అలా భారతదేశంలో కూడా ఒక 20 లక్షల మంది టెక్ నిపుణులు తయారవ్వాలి 2030 నాటికి అని చెప్పేసి
మనకు చెప్పడం జరిగింది. కంటెంట్ క్రియేటర్లకి మేము ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పేసి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఫ్రెండ్ కూడా ప్రకటించారనమాట. ఈ స్థితిలో ఈ ఎకానమీని ఏమని పిలుస్తారట? ఆప్షన్స్ చూద్దామండి. బ్లూ ఎకానమీ, ఆరెంజ్ ఎకానమీ, గిగ్ ఎకానమీ అండ్ ప్యారల్ ఎకానమీ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఆరెంజ్ ఎకానమీ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, కంటెంట్ క్రియేటర్లకు సంబంధించి టెక్నికల్ డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో, టెక్నికల్ డెవలప్మెంట్ అవసరం ఎవరిదైతే ఉంటుందో ఆ ఎకానమీ సిస్టమ్ని మనకి ఆరెంజ్ ఎకానమీ అంటారు. మరి గిగ్ ఎకానమీ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మనకి డెలివరీ పార్ట్నర్స్ ఉంటారో, అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, లేదా బ్లింకిట్ అవ్వచ్చు, లేదంటే మనకి జొమాటో కానీ, స్విగ్గీ కానీ, లేదంటే మనకి ఇలా చాలా ఉంటాయి కదా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, మనం ఏదైతే ఆర్డర్ పెట్టుకుంటాం కదా, సో వాళ్ళందరినీ కలిపి గిగ్ ఎకానమీ, గిగ్ వర్కర్స్ అంటారు, దాన్ని గిగ్ ఎకానమీ అంటారు. మరి బ్లూ ఎకానమీ అంటే అర్థం ఏంటంటే మనకి ఏదైతే మనకి ఫిషరింగ్ సెక్టర్కి సంబంధించిన ఎకనామిక్ సిస్టమ్ని బ్లూ ఎకానమీ అంటారండి. మరి వాట్ ఈస్ కాల్డ్ ప్యారల్ ఎకానమీ? ఎవరికైనా తెలుసా? ప్యారల్ ఎకానమీ అంటే అర్థం అంటే బ్లాక్ మనీ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, నల్లధనం. ఏదైతే మనకి ప్రభుత్వం ఒక ఎకనామిక్ సిస్టమ్ రన్ చేస్తుంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా, ప్రభుత్వం లెక్కల్లో చూపించకుండా ఉన్న ఆదాయాన్ని మనం బ్లాక్ మనీ అంటామండి. ఆ బ్లాక్ మనీ ఏమంటారంటే ప్యారలల్ ఎకానమీ అంటారు అనమాట. ఈ ప్యారల్ ఎకానమీ కారణంగా ఎకానమీ అనేది క్రాష్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి, సో ది ప్యారల్ ఎకానమీ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ ఎకానమీ. ఓకేనండి, బ్లాక్ మనీ అనమాట. మరి ఆరెంజ్ ఎకానమీ అండి, ఇది ఏది మనకి దీనికి సంబంధించి చూడండి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఓకేనండి, దీనికి సంబంధించి తీసుకుంటే మనకి ఈ సృజనాత్మక కలిగిన ఏదైతే ఉందో కంటెంట్ క్రియేటర్స్, వీళ్ళకి సంబంధించి తీసుకుంది మనకి ఆరెంజ్ ఎకానమీ. సో ఇవి ఈ వీడియోకి సంబంధించినటువంటి రీసెంట్ బడ్జెట్ మనకి వాల్యూస్ అవ్వచ్చు, లేదంటే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మరిన్ని ఇంపార్టెంట్ డేటా నేను మీకు చెప్తాను బడ్జెట్కి సంబంధించి. అలాగే రక్షణ రంగానికి సంబంధించిన వ్యయం పెంచారు, అలాగే మూలధన వ్యయం కూడా మనకు పెరిగిందండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెంచింది. సో కాబట్టి మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎకనామిక్ సర్వే వచ్చింది, దాని మీద కూడా చేస్తాను. ఇంకా రెగ్యులర్గా మీకు మోస్ట్లీ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దాంట్లో అన్ని కోర్సెస్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏదైతే మన బాలుఐకి యాప్లోని మీకు సింగిల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పిన ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, అంత కంటెంట్ మీకు అవైలబుల్ ఉంది. జస్ట్ మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి. చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు ఎంత నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో అంతే నీట్గా ప్రతి టాపిక్ని కూడా చాలా సింప్లిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీకు అందులో చేయడం జరిగింది. సో కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో. కమింగ్ డేస్లో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి ఈ సంవత్సరంలోని. సో కాబట్టి ఓకే, హ్యావ్ సమ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.